ఊహించిందే జరిగింది. టీమిండియా అత్యంత ఘోర పరాభవాన్ని ఎదుర్కొంది. చరిత్రలోనే ఎన్నడూ లేనంత అవమాన భారాన్ని మూటగట్టుకుంది. అజిత్ అగార్కర్, గౌతమ్ గంభీర్ సారథ్యంలో టీం మేనేజ్మెంట్ తీసుకున్న నిర్ణయాలు టీమిండియాకి శాపంగా మారాయి. టీ20 ప్లేయర్లతో టెస్ట్ మ్యాచ్కి సిద్ధమైపోవడం చాలా దారుణమైనటువంటి రీతిలో అభాసు పాలు చేసింది. 25 ఏళ్ల తర్వాత తొలిసారిగా భారత గడ్డ మీద సౌత్ ఆఫ్రికా సిరీస్ విజయాన్ని సాధించడానికి మార్గం సుగమం చేసేశారు. పైగా క్లీన్ స్వీప్తో 2-0 తేడాతో 2 టెస్ట్ మ్యాచ్లను కూడా కోల్పోవడానికి టీం మేనేజ్మెంట్ నిర్ణయాలే ప్రధాన కారణమనే అభియోగం వినిపిస్తుంది. అయితే చివరి రోజు దాదాపు 500 పైబడినటువంటి రన్స్ చేయాల్సినటువంటి దశలో 8 వికెట్లు చేతిలో ఉండగా టీమిండియా పోరాడినటువంటి దాఖలాలు లేవు. కనీసంగా సౌత్ ఆఫ్రికా బౌలర్ని ప్రతిఘటించడానికి కూడా గట్టిగా ప్రయత్నం చేసిన ఆనవాళ్లు లేవు. హార్మర్ బౌలింగ్లో మొత్తం టపటపా వికెట్లు నేలపాలవుతూ ఒక్క రవీంద్ర జడేజా మినహా మిగిలిన బ్యాటర్లు ఎవరూ నిలదొక్కునే ప్రయత్నం కూడా చేయలేదు. తొలుత ఆరంభ ఓవర్లోనే యాన్సన్ బౌలింగ్లో నేరుగా క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోతే సాయి సుదర్శన్కి అనూహ్యంగా నోబాల్ కావడంతో అవకాశం వచ్చింది. కానీ ఆయన కూడా ఎక్కువసేపు క్రిజ్లో నిలదొక్కునే ప్రయత్నం చేయలేకపోయాడు. ఆ తర్వాత వచ్చినటువంటి ధ్రువ్ జురెల్, నితీష్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు 2-3 బాల్స్కే వెనుదిరగకపోవడం చాలా పేలవమైనటువంటి ఆట తీరికి నిదర్శనం. జడేజా తర్వాత కొద్దిసేపు వాషింగ్టన్ సుందర్ పోరాడే ప్రయత్నం చేసిన హార్మర్ బౌలింగ్లో ఆఫ్ సైడ్ ఎడ్జ్తో క్యాచ్ ఇచ్చి అవుట్ కావాల్సిన పరిస్థితి వచ్చింది. మొత్తంగా టీమిండియా టెస్ట్ చరిత్రలోనే అత్యంత ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. దాంతో బౌమా సేన తన రికార్డ్ని కంటిన్యూ చేస్తోంది. టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే ఓటమి ఎరగని టెస్ట్ కెప్టెన్గా తెంబా బౌమా కొనసాగుతున్నాడు. ఇప్పటి వరకు ఆయన తన టెస్ట్ కెరీర్లోనే కెప్టెన్గా ఓటమి లేకుండా కొనసాగుతున్నటువంటి తీరు చాలా చాలా ఆసక్తికరమైనటువంటి విషయం. భారత గడ్డ మీదే అన్సీక్ రానియే నాయకత్వంలోని సౌత్ ఆఫ్రికా జట్టు 2000 సంవత్సరంలో అప్పటి టీమిండియాను 2-0 తేడాతో 3 టెస్టుల సిరీస్లో ఓడించింది. ఆ తర్వాత ఇన్నేళ్లకు 25 ఏళ్లకు మళ్ళీ శుభ్మన్ గిల్, రిషబ్ పంత్ కెప్టెన్లుగా వ్యవహరించినటువంటి 2 టెస్టుల్లోనూ కోల్కతా, గౌహతిలో కూడా ఘోర పరాభవాన్ని మూటగట్టుకుని అవమానంతో తలదించుకోవాల్సిన పరిస్థితికి వచ్చింది. ఒకవైపు హార్మర్, రెండో వైపు యాన్సన్ బౌలింగ్లో చెలరేగిపోతే బ్యాటింగ్లో ఫస్ట్ ఇన్నింగ్స్లో ముత్తుస్వామి, సెకండ్ ఇన్నింగ్స్లో స్టబ్స్ చాలా కీలకమైనటువంటి ఇన్నింగ్స్ చేశారు. ఇక క్రికెట్లో టీమిండియా టెస్ట్ క్రికెట్లో రన్స్ పరంగా అత్యంత ఘోర పరాజయాల్ని మనం చూస్తే 408 రన్స్ తేడాతో సౌత్ ఆఫ్రికా మీద ఈరోజు ఎదుర్కొన్నటువంటి పరాజయమే రికార్డు ఓటమి. ఎన్నడూ 400 పైబడినటువంటి రన్స్ తేడాతో ఓడిపోయిన చరిత్ర టీమిండియాకి లేదు ఇన్నేళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే, అందులోనూ స్వదేశీ గడ్డ మీద. ఏకంగా 400 రన్స్ తేడాతో, దానికి ముందు 342 రన్స్ తేడాతో నాగ్పూర్లో 2004లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి చవి చూసింది. దానికి ముందు 2006లో కరాచీలో 341 రన్స్ తేడాతో పాకిస్తాన్ మీద, ఆ తర్వాత ఇన్నింగ్స్ 336 రన్స్ తేడాతో వెస్టిండీస్ మీద 1958లో, అంటే సుమారుగా 70 ఏళ్ల నాడు. ఎలాంటి రికార్డులు ఇప్పుడు చెరిపేస్తూ టీమిండియా ఎంత ఘోరమైనటువంటి ఓటమిని చవి చూసిందో చూడండి. ఇక 333 రన్స్ తేడాతో 2017లో పూణేలో ఆస్ట్రేలియా మీద ఓటమి పాలైంది. ఈసారి 408 రన్స్ తేడాతో ఓటమి అంటే సౌత్ ఆఫ్రికా ఏ రీతిన డామినేట్ చేస్తుందో చూడండి. మొత్తం 14 సెషన్ల మ్యాచ్ జరిగితే 12 సెషన్లో సౌత్ ఆఫ్రికాదే పైసాయి. కేవలం ఒకే ఒక్క సెషన్ మాత్రమే టీమిండియా డామినేట్ చేయగలిగింది. మొత్తం ఈ సిరీస్ 2 టెస్ట్ మ్యాచ్లు కలిపితే 4 ఇన్నింగ్స్ల్లోనూ పట్టుమని 10 వికెట్లు తీసిన బౌలర్ కూడా కనిపించలేదు. అంటే టీమిండియా ఎలాంటి పరిస్థితుల్లో ఉందో చూడండి. అదే సౌత్ ఆఫ్రికా తరపున హార్మర్ 16 వికెట్లు నేలకూల్చే టీమిండియావి. పిన్ను బాగా ఆడతారనే గుర్తింపున్న ఒకనాటి టీమిండియాలో ఇప్పుడు స్పిన్కి దాసోహం అయిపోతున్నటువంటి తీరు కళ్ళెదురుగా కనిపించింది. ఇట్లా సైకిల్ స్టాండ్ మాదిరిగా టీమిండియా బ్యాటర్లు 140 రన్స్కి సెకండ్ ఇన్నింగ్స్లో, 206 రన్స్కి ఫస్ట్ ఇన్నింగ్స్లో ఆల్అవుట్ అయిపోయి సౌత్ ఆఫ్రికా సెకండ్ ఇన్నింగ్స్లో 5 వికెట్లకే డిక్లేర్ చేసిన స్కోర్ని కూడా టీమిండియా 2 ఇన్నింగ్స్లో కలిపి
చేయలేకపోయిందంటే ఎలాంటి ఘోరమైన ఓటమో అర్థం చేసుకోవచ్చు. ఇంత దారుణమైనటువంటి పరాభవం టీమిండియాకి ఇటీవల కాలంలో ఎన్నడూ లేదు. దీని అన్నిటికీ కారణం గౌతమ్ గంభీర్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలే అనే మాట వినిపిస్తుంది. టెస్ట్ మ్యాచ్లకు తగ్గట్టుగా టెస్ట్ ప్లేయర్ని, ప్రధానంగా స్పిన్ బౌలింగ్ ఆడగలిగినటువంటి ప్లేయర్లందరినీ పక్కన పెట్టేసి చాలామందికి ఛాన్స్ ఇవ్వకుండా నైపుణ్యం ఉన్నటువంటి క్రీడాకారుల్ని, క్రికెటర్ని, బ్యాటర్ని వద్దనుకుని తనకు నచ్చినటువంటి వాళ్ళతో టీముని నింపేసి వాళ్ళంతా T20 ప్లేయర్లు కావడంతో పట్టుమని 100 బాళ్ళు కూడా ఆడగలిగినటువంటి బ్యాటర్ కరువు కావడంతో టీమిండియా ఇలాంటి ఓటములు చవి చూడాల్సి వస్తుంది అనే మాట వినిపిస్తోంది. మీరేమంటారు? ఇంత ఘోరమైనటువంటి పరాభవం స్వదేశంలో టీమిండియా చవి చూడడానికి, చరిత్రలోనే ఎన్నడూ లేనంత అత్యధిక రన్స్ మార్జిన్తో ఓటమి పాలు కావడానికి ప్రధాన కారకుడెవరు? టీమిండియా ఇప్పుడు కోలుకోవాలంటే మళ్ళీ ఏమవుతుంది? ఎట్టానో ఇక సిరీస్ పోయింది, క్లీన్ స్వీప్ అయ్యింది, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ అవకాశాలు దాదాపు కనుమరుగైపోయాయి. ఇక ఇప్పుడు టీమిండియాలో మార్పులు ఎలాంటివి రావాలని మీరు ఆశిస్తున్నారు? టీమిండియా మళ్ళీ టెస్ట్ ఛాంపియన్షిప్లో కోలుకోవాలంటే, మళ్ళీ టెస్టుల్లో నిలదొక్కోవాలంటే ఏం జరగాలి? రాబోయే న్యూజిలాండ్ సిరీస్ కోసం టీమిండియాలో ఎలాంటి మార్పులు రావాలి? ఏం చేస్తే బాగుంటుందని మీరు ఆశిస్తున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.